భక్తి ఆచారంగా మారినప్పుడు అది పండుగల వైభవంగా రూపాంతరం చెందుతుందని శ్రీ వరసిద్ధి వినాయక భక్త బృందం నాయకులు తెలిపారు. కర్నూలు భవాన్ నగర్లో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బి లోకేష్, వీరశేఖర్, ఆనంద్ ఆచారి, శివకుమార్, రామకృష్ణ, మల్లికార్జున, నరేష్, తరుణ్, మదన్, హంపి, రమేష్, కె లోకేష్ తదితరులు పాల్గొన్నారు. బి లోకేష్ మాట్లాడుతూ 7 సంవత్సరాల తర్వాత భవాన్ నగర్లో వినాయక మండపాన్ని మేము ఏర్పాటు చేశాం. అందుకే ఈసారి అత్యంత వైభవంగా ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం, రాత్రి అల్పాహారం వంటి సేవా కార్యక్రమాలు కూడా చేపట్టామని వివరించారు. అలాగే హిందూ సాంప్రదాయం ప్రకారం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తులందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నామని తెలిపారు. నగర్ రోడ్ నెంబర్ 1లో ఇంతకుముందు ఒక 5 సంవత్సరాలు పెట్టాము. దాని తర్వాత ఒక 7 సంవత్సరాలు మధ్యలో ఆపేసాము. మళ్ళీ ఫ్రెష్గా ఈ ఇయర్ నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఈ ఇయర్ మా కాన్సెప్ట్ ఏంటంటే మట్టి వినాయకుడు, సేవ్ ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్తో ఈ ఇయర్ నుండి ముందుకు వెళ్ళాలనుకున్నాం. అందుకోసమే ఈ ఇయర్ ఫస్ట్ టైం మట్టి వినాయకుడితో స్టార్ట్ చేశాము. సో ఇక్కడ ఈ 9 రోజులు బాగా జరుగుతున్న ఉత్సవాలు, ఇప్పటి వరకు జరిగిన 6 ఉత్సవాల్లో బాగా జరిగాయి. సో మా ఇంత కార్యక్రమాలు ఇంత ఘనంగా జరగడానికి మా కమిటీ సభ్యులు ఎంతో శాస్త్రశక్తిలా కృషి చేస్తున్నారు. సో టిఫిన్ సెక్షన్ కానీ, మార్నింగ్ పూజా కార్యక్రమాల నుంచి ప్రతిదీ బాగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల కారణంగా ప్రతి ఒక్కరూ బాగా అందరూ కలిసిమెలిసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా స్వామివారి ప్రసాదాలు కూడా బాగా కలిసిమెలిసి తీసుకుంటున్నారు. ఈరోజు గేమ్స్ కార్యక్రమం నడుస్తున్నది. ఈ గేమ్స్ కార్యక్రమం కూడా ఇప్పటివరకు అయితే చాలా విజయవంతంగా నడిచింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిచింది. మేము ఇదే కోరుకుంటున్నాం, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ గణేష్ నిమజ్జనం కూడా కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. నా పేరు శివకుమార్. ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇంతకంటే ఇంకా ఎక్కువ సభ్యులు సభ్యత్వం చేకూర్చుకొని ఇంతకంటే హైలైట్ చేయాలని ప్రతి సంవత్సరం కోరుకుంటున్నాము. ముందుగా ఏమనుకున్నామంటే ప్రతి సంవత్సరము భోజన కార్యక్రమాలు ఎలా ఉండాలి, ప్రతిరోజు టిఫిన్ కార్యక్రమాలు ఎలా జరగాలి అనేది ప్రతిదీ నిర్వహించుకొని వచ్చిన భక్తులకు లేదనకుండా భక్త ప్రసాదాలు అందించి స్వీకరిస్తున్నాము. అలాగే ప్రతిరోజు గేమ్స్ జరగడము, చిన్నపిల్లల ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు, వాళ్ళ డ్యాన్స్ కార్యక్రమాలు, భజనలు, నృత్యాలు, తర్వాత వచ్చేసి ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ జరగాలని కోరుకుంటున్నాము. ఇట్లు మన భగవాన్ నగర్ భక్త బృందము ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా ఇంకా ఎంతో హైలైట్ చేయాలని భక్తం అంతా ఏర్పాటు చేసుకుని కమిటీగా మేము ముందరికి వస్తున్నామని కోరుకుంటున్నాం. మా పేరు లోకేష్ అండి. లోకేష్, భగవాన్ నగర్ భక్త వినాయక బృందం కమిటీ మేము ఏర్పరచుకున్నాము ఇక్కడ.